హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. ఈ ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదండి. మనకి బాగా ఎండగా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది చల్లగా ఏదన్నా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి షర్బత్తులు సుగంధ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. బయట కాకుండా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఈ షర్బత్ అనేది. ఈ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది నేను బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ మనము ఈ సుగంధ తయారు చేసుకోవడానికి ఒక సోడా తీసుకున్నాము. దీనికి నన్నారి షర్బత్ అని ఉంటుంది. దీన్ని సుగంధ అని కూడా అనమాట. ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది. అది తీసుకున్నాను. అలాగే ఒక లెమన్ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే సబ్జా గింజలు ఒక పావు గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కటోర అయితే ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి. ఒక 10 hours అయితే నానబెట్టుకున్నాను. నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ప్రాసెస్ చూద్దాం. ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకున్నాను. ఒక గ్లాస్కి హాఫ్ లెమన్ సరిపోతుంది ఎవరికైనా సరే. ఇందులో 2 స్పూన్ల షర్బత్ అయితే వేసుకుంటున్నాను. ఇది కలర్ఫుల్ ఏం కాదండి. కొంతమంది అంటే కలర్ యాడ్ చేయడం వల్ల చూడటానికి బాగుంటుంది. ఇది న్యాచురల్ది అనమాట. అందుకే కలర్ అనేది లైట్గా మాత్రమే ఉంటుంది, థిక్ కలర్ ఉండదు. ఈ గ్లాస్కి సరిపడా సోడా వేసుకుంటున్నాను నేను. సోడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న కటోరా సబ్జా వేసుకోవాలి. ఈ కటోరా సబ్జా వేసుకోవటం వల్ల సమ్మర్లో మనకి వేడి చేస్తూ ఉంటుంది కదా, ఆ వేడి అనేది బాగా తగ్గుతుంది. ఈ కటోరాన్ని మనము వాటర్లో అయినా కలుపుకొని తాగొచ్చు, లేకపోతే ఏదైనా పటిక బెల్లం నీళ్ళతో అయినా కలుపుకొని తాగొచ్చు అండి. కటోరా అనేది వేడి తగ్గడానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఉట్టి కటోరా తెచ్చుకొని అయినా తాగొచ్చు. అంతే అండి. చాలా సింపుల్గా మనము సుగంధ సోడాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం కనుక ఒక బాటిల్ సుగంధ తెచ్చుకున్నామంటే మనకైతే ఈ సమ్మర్ మొత్తం అయితే వస్తుంది. ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా కలిపి ఇవ్వచ్చు. చల్లగా బాగుంటుంది. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కూల్ డ్రింక్స్ అవి ఏమి తాగకుండా ఈ షర్బత్ తాగితే మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి. అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.